ఇక హైకోర్టు తీర్పు రాజధాని రైతుల్లో సంతోషం నింపింది. పచ్చని పంటలు పండే తమ భూముల్లో ఇక మళ్ళీ సాగు చేసుకుంటామని రైతులు సంతోషంగా చెబుతున్నారు. హైకోర్టు తీర్పును స్వాగతించారు. రాజధాని రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. రాజధాని పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్న సర్కారుకు హైకోర్టు ముట్టికాయలు వేయడం వాళ్ల సంతోషానికి కారణం. భూములు లాక్కున్న ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేశారు రైతులు. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి మండలాలకు చెందిన అనేక మంది రైతులు రాజధాని కోసం పచ్చని పంట పొలాలను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. భూమి ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ 9.3 ఫారంలు ప్రభుత్వానికి అందజేశారు. 9.3 ఫారం ఇచ్చిన రైతులు వాళ్ల భూముల్లో అడుగు పెట్టడానికి వీల్లేదని హెచ్చరించడం రైతులను ఆందోళనకు గురిచేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టు మెట్లెక్కారు. తామిచ్చిన అంగీకార పత్రాన్ని వెనక్కిచ్చేలా చూడాలని, తమ పొలాల్లో సాగు చేసుకునేందుకు ఎటువంటి అడ్డంకులు ప్రభుత్వం కల్పించకుండా చూడాలని కోరుతూ 300 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. భయపెట్టి తీసుకున్నారు కాబట్టి భయపడ్డ వాళ్ళందరూ ఆ రోజు ఇచ్చేశారు. నారాయణ గారు, శ్రవణ్ కుమార్ గారు తిరిగి భయపెట్టారు, భూసేకరణ చేస్తాము, ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోతేనని. అందుకని భయపడి ఇచ్చేశారండి. ఇచ్చి తర్వాత ఆలోచించుకొని కోర్టుకు వెళ్ళారు. కోర్టు మనకి అనుకూలంగా తీర్పిచ్చింది కదా, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని 9.3 ఇచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వద్దని వెళ్ళొద్దని ప్రజల తరఫున కోర్టులు ఉండయని మేము భావిస్తున్నాము. బాగా సంతోషపడుతున్నాం. దాదాపుగా ఇప్పుడు మేము వేసిన ఇవాళ వరకు ఏ రకమైన 9 రకాల పిల్లులు వేయడం జరిగింది. ఇవాళ వరకు హైకోర్టులో దేని మీదైనా సరే కంటెంట్స్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు, కానీ పిల్స్ వచ్చేపాటికి మొత్తం 9 వేయడం జరిగింది. రాబోయే భవిష్యత్తు కాలంలో రైతు కూలీల తరఫున కూడా దాదాపుగా 1000 మంది రైతు కూలీలు కూడా వారికి జరుగుతున్న అన్యాయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధమై ఉన్నారు. మాకు అనుకూలంగా వచ్చిందని మాకు బాగుందండి. మేము పంటలు మేము పండించుకుంటాము. అంతకుముందు భయం వేసింది. 10 రోజులు ఊరుకుంటున్నారు, 10 రోజులు మళ్ళీ ఏదో ఒకటి రేపుతున్నారు. ఇప్పుడు ఏమన్నా కొంచెం బాగుందండి. వాళ్ళ నుంచి బాగానే ఉండామండి. మా కోర్టు తీర్పిచ్చిన దగ్గర నుంచి చాలా బాగుండాము. మొన్నటిదాకా భయపడ్డాం మేము. చాలాలోకి వెళ్ళటం లేదు. ఈ పోలీసులు హడావిడి ఏ రోజుకి ఏ క్షణంలో ఏం జరిగిద్దో తెలియలేదు. ఈరోజు చాలా బాగుంది. మా కోర్టు తీర్పిచ్చిన దగ్గర నుంచి మా జోలికి ఎవరు రావద్దు, మా పంటలు మేము పండించుకుని మేము శుభ్రంగా హ్యాపీగా బతామండి. మాది సెంటు 15 లక్షలు 16 లక్షలు. ఆయన ఎంత ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు? 10 సంవత్సరాలు కౌలు ఇస్తే తీసుకుంటా కాదండి. అసలు మా ఆయన ఇత్తానికి 10 సంవత్సరాల వరకు కౌలు ఇస్తే ఇత్తానికి ఆయన బతుకుంటాడా, తీసుకుంటానికి నేను బతుకుంటాడా? అసలు నారాయణ గారి పదవి ఎంతకాలం ఉంటుంది, పుల్లారావు గారి పదవి ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు నారాయణ గారి కాలేజీలో మా పిల్లలు 4 చదివించాలా? ఆయన మా రాజధాని డబ్బులు వచ్చేదాకా చదివిస్తాడు. ఒకసారి మీరు అడిగి చూడండి. రాజధాని అంటే ఒక 1000 ఎకరమో 2000 ఎకరాల్లోనే కట్టుకోవాలి. కావాల్సిందంతా ఒక్కసారే తీసుకుంటాను, 30,000 ఎకరం తీసుకుంటాను, 50,000 ఎకరం తీసుకుంటానంటే ఏ రాజ్యాధినేతకైనా సరే ఇలాంటి కోర్టు ముట్టికాయలు తప్పవు అని చెప్పి ఇవాళ నిరూపించడం జరిగింది. రైతుల్ని భయపెట్టి ప్రభుత్వం భూములు లాక్కుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. 30,000 ఎకరాలకు కేవలం 8,000 ఎకరాలకు సంబంధించిన రైతులు మాత్రమే కౌలు చెక్కులు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు ఎంత భయాందోళనలో ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. మిగిలిన రైతులు కూడా ధైర్యంగా ముందుకొచ్చి హైకోర్టును ఆశ్రయిస్తే వారికి ఊరట లభించవచ్చని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎందుకంటే సమాజానికి మేము అన్నం పెట్టే వాళ్ళని, మమ్మల్ని బ్రతకనివ్వండి అని చెప్పేసి వేడుకుంటున్నటువంటి రైతన్నల్ని, కౌలు రైతుల్ని, రైతు కూలీల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టి పోలీసుల ద్వారా వేధించి మరి ఆ రోజున పత్రాలు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా మనసులో ఎంతో ఆవేదన చెందుతూ న్యాయస్థానం ఒకటే మాకు దిక్కుగా ఉంటుంది అని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. న్యాయాధిపతి ఖచ్చితంగా మంచి తీర్పిచ్చారు. ఈ రోజున రైతులందరూ కూడా చాలా సంతోషంతో మళ్ళా మేము మా వ్యవసాయ కార్యకలాపాలు చేసుకోవడానికి వీలు కలిగిందని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నారు.